అన్న కొద్ది సైడ్ అన్న. అనంతపురం మెడికల్ కళాశాలలో దొంగ ఉద్యోగులను తొలగించాలని చెప్పేసి మరి ఈరోజు వైద్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి ఆధ్వర్యంలో మరి దొంగ ఉద్యోగుల మరి సంబంధించినటువంటి కంప్లైంట్ను ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మరి అనంతపురం వైద్య కళాశాలలో మరి అవినీతి అక్రమాలు జరుగుతున్నప్పటికీ కూడా మరి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎవరైతే దొంగ ఉద్యోగులు ఉన్నారో వారిని కాపాడేటువంటి ప్రయత్నం మరి మెడికల్ కళాశాల సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి అనేక సందర్భాలుగా ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బి ఆధ్వర్యంలో మరి అవినీతికి సంబంధించినటువంటి పూర్తిగా ఎవిడెన్స్ని అందజేసినప్పటికీ కూడా మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎవరైతే మరి ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోకుండా ఈరోజు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఈరోజు వాళ్ళకి కొమ్ము కాస్తా ఉన్నారు. వీటిని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి అనంతపురం జిల్లాలో అనేక మంది మరి నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చూపుకోకుండా ఈరోజు దొంగ సర్టిఫికెట్లతోనూ అదేవిధంగా కొంతమంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏ మూర్తి గారు కావచ్చు, ఓబులేస్ గారు కావచ్చు, అదేవిధంగా కొంతమంది వ్యక్తులు మరి ఓబులేస్ గారు దాదాపుగా 2007లో ఉద్యోగానికి ఎక్కితే కనీసం అతను ఎంఎల్టీ కోర్సు 2010లో అయిపోయింది. మరి ఏ విధంగా ఓబులేస్ అనే వ్యక్తిని మీరు ఎంఎల్టీగా అంటే ల్యాబ్ టెక్నీషియన్గా తీసుకున్నారని చెప్పేసి మరి అధికారుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ మూర్తి గారు మరి నాన్ లోకల్ ఎక్కడో తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తిని మరి ఇక్కడ ఉద్యోగం తీసుకుంటున్నారు. అంటే ఏ విధంగా ఏ నామ్స్ ప్రకారంగా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి అధికారుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి కొంతమంది సమాధానం చెప్తా ఉన్నారు. మరి ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న నేపథ్యంలో మరి ఉద్యోగం తీసుకున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అనేటివి మరి ఏ జిల్లాకి ఆ జిల్లాల వారీగా మరి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి నిబంధనలు ఉంటాయి. కానీ ఆ నిబంధనలు కూడా పూర్తిగా పక్కదారి పట్టించి ఈరోజు ఈ యొక్క వైద్య కళాశాలలో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. తక్షణమే ఏ మూర్తి గారిని, ఓబులేష్ గారిని, అదే విధంగా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఆ వ్యక్తుల్ని విచారణ జరిపి తక్షణమే సస్పెండ్ చేయాలా, ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఐఎస్బిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.